పెద్దపల్లి జిల్లా కార్పొరేషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లను నగర మేయర్ మహంకాళి స్వామి ఛాంబర్లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేషన్లోని 60 డివిజన్లకు సంబంధించిన 49 మంది కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 కార్పొరేటర్లతో మేయర్ మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి ఐకమత్యంతో కృషి చేయాలని కోరారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కనీస సౌకర్యాల కల్పనలో కృషి చేయాలని సూచించారు. మేకల శారద అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 60వ వార్డ్ సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మేకల సమ్మయ్య అనే నేను రామగుండం నగరపాలక సంస్థ 58వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను రామగుండం నగరపాలక సంస్థ 16వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రామగుండం నగరపాలక సంస్థ 6వ వార్డ్ సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మేయర్ గారు మరి శాసనసభ్యుల ద్వారా 800 కోట్లు ఈరోజు రామగుండానికి రావడం జరిగిందని ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. ఇంకా 100 కోట్ల రూపాయలు కూడా ఈ మధ్యలోనే వచ్చే తట్టున్నాయని కూడా చెప్పిండు. మరి రామగుండం ప్రాంతానికి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా తాళ్ళ అమృత 3 సార్ల కార్పొరేటర్ 15 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఈ 100 కోట్లు కానీ వచ్చిన పైసలు కానీ ఈ అధికారులు వాళ్ళు ఏం చేస్తుండ్రంటే కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఈ రామగుండం ప్రాంతంలో వాస్తవానికి వర్క్ నడుస్తుంది, కానీ నాణ్యత లేని వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆ నాణ్యత లేని వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా వాటి మీద కౌన్సిల్లో కూడా మరి శాసనసభ్యులకు ఇస్తాం, మరి మా మేజర్ గారి దృష్టికి తీసుకుపోతాం.
మరి ఇక్కడ కమిషనర్ గారు ఇప్పుడు పని నడుతున్నది, దాని ఇంతవరకు అయితే ఎవరు కూడా చూడడం లేదు. అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ లేడు, వాళ్ళు ఏం లేదు. మీకు కావాలంటే ఇగో తవి ఇప్పుడు చూపెడతా, 10 గజాలు తవ్వుతారు, పెంకలుతో తోడతారు, దానికి లెవెల్ లేదు, దానికి ఇంజనీర్ లేడు, దానికి ఎవరు లేరు. అందులో పైపు పెట్టినాము, నీళ్లు పోతున్నాయా పోతలేవా చూసే అధికారులు లేరు. ఇప్పటికైనా మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము అధికారుల మీద చర్య తీసుకోమని మరి ఇక్కడ శాసనసభ్యులకు ఇస్తాం, మా మేజర్ గారికి ఇస్తాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇస్తాం, ఇంకా పెద్ద అధికారులకు కూడా దీని మీద రామగుండం ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్క్ నడుస్తుందో వాటి మీద ఖచ్చితంగా నాణ్యత ఉండేటట్టు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా చూస్తామని హామీస్తూ, ఎందుకంటే మా కేటీఆర్ కానీ మా చంద్రన్న కానీ మా మాజీ మంత్రివర్యులు కానీ వారి అండతోటి ఈ ఖచ్చితంగా ఈ వెనుకకు తీసి చూస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు గౌరవనీయులు మా రామగుండం కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఎన్నిక కాబట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇలా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత దశాబ్ద కాలంలో రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించగలిగినాం, ప్రతి గల్లీలో రోడ్డు వేయించగలిగినాం, ఈ ప్రాంతంలో ఉచిత వైద్యాన్ని అందించగలిగినాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేయగలిగినాం. ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది కాలంలో కృషి చేసింది. ఆనాడు కౌన్సిల్ కూడా కృషి చేసింది. ఈరోజు ఎన్నికైనటువంటి మా గౌరవ కౌన్సిలర్లు వారి వారి డివిజన్లలో ఏదైతే సమస్యలు, మా కార్పొరేటర్లు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశగా ఈరోజు ఎన్నికైనటువంటి మేయర్ గారు చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఇక్కడ పార్టీలను ఇలా వేరు చేయొద్దు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గతంలో పనిచేసినాం, రాబోయేటువంటి కాలంలో పనిచేయాలనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో అనేక బెదిరింపులు, అనేక పోలీసు వాళ్ళతోని కేసులు పెట్టించుడు, అనేక విధాలుగా భయభ్రాంతులకు గురి చేసిన, అనేక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా ఎదురుగా నిలబడి కార్యకర్తలతోని ఈ యొక్క గెలిచినటువంటి కార్పొరేటర్లు ఎంత విరోచితమైనటువంటి పోరాటాలు చేసి గెలిచిర్రో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. వీళ్లకు మద్దతుగా నిలిచి మా కార్పొరేటర్లను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్లో గతంలో TUFIDC కింద 100 కోట్లు తెచ్చినాం, 250 కోట్ల రూపాయలు అమృత్ నిధులను కూడా తేవడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా తప్పకుండా డివిజన్లలో మేము గతంలో 100-150 కోట్ల రూపాయలను డివిజన్లో పెట్టడానికి ప్రణాళిక చేసినాం. దానికి అనుగుణంగా తప్పకుండా మా గౌరవ కార్పొరేటర్లు ఏదైతే కోరుతారో దానికి అనుగుణంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మేయర్ గారు కానీ స్పందించి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజెప్పడం జరుగుతుంది. మా యొక్క గౌరవ కార్పొరేటర్లకు అండగా మా గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కానీ, కేటీ రామన్న గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా, ప్రజల ఏ అవసరాలైనా కూడా వీళ్ళు పోరాటం చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.